నమస్తే. గండికోటలో బాలిక హత్య కేసు. ఇంటర్ విద్యార్థిని వైష్ణవి హత్య కేసుకు సంబంధించి విచారణ కొనసాగుతూనే ఉంది. ఈ నెల 14వ తారీఖు హత్య జరిగితే ఈరోజు 24వ తారీఖు. 10 రోజులు అవుతున్నా సరే ఇంకా ఈ కేసుకు సంబంధించి ఆధారాల్ని బయట పెట్టలేదు. ఆధారాలతో కేసు ఇంకా నిరూపించలేకపోయారు. పోలీసుల మీద వస్తున్నటువంటి విమర్శ ఇది. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నాం, అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని కదిలించిన ప్రతిసారి కూడా, అడిగిన ప్రతిసారి కూడా పోలీసుల నుంచి ఇదే సమాచారం వస్తుంది. మరి గండికోటలో అంత దారుణంగా వైష్ణవిని చంపేసి పొదల్లో పడేశారు. ఎవరు చంపారు? కుటుంబ సభ్యుల మీద అనుమానం వ్యక్తం చేశారు. వాళ్ళ బ్రదర్స్ని పిలిచారు, ఇన్వెస్టిగేట్ చేశారు. ఒక్కొక్కరిని గంట సేపు విచారించారు. ఏం జరిగింది? మీరే చంపారంట కదా, ఇవే అడుగుతున్నారు తప్ప, ఇదిగో దీనికి సంబంధించిన ఆధారం ఇది, మీరు చంపారని చెప్పి పక్క ఆధారం ఇది ఉంది ఏంటి అని ఎక్కడ కూడా ఆధారాలు ముందు పెట్టి ప్రశ్నించలా. కేవలం అనుమానాలే. వాళ్ళ బ్రదర్స్ ముగ్గురున్నారు. ఆ అమ్మాయిని ఎవరైతే ప్రియుడు తీసుకొచ్చాడో లోకేష్ 8:30కి తీసుకొచ్చాడు, 10:30కి ఒంటరిగా వెళ్ళిపోయాడు. మరి 2 గంటల సేపు ఒక ప్రైవేటు లాడ్జ్లో వారు గడిపారు. ఆ తర్వాత వెంటనే లోకేష్ అనేవాడు వెళ్ళిపోయాడు అక్కడి నుంచి. లోకేష్ చంపాడు, లోకేష్ చంపి పడేశాడని చెప్పి కుటుంబ సభ్యులు మొత్తుకున్నారు. కానీ లోకేష్ కాదని చెప్పి స్పాట్లోనే చెప్పేశారు. ఆ మృతదేహం దొరికినప్పుడే చెప్పేశారు పోలీసులు, లోకేష్కి ఏం సంబంధం లేదు, ఎవరో చేశారు. మరి కుటుంబ సభ్యులే చేశారా? ఎందుకంటే లోకేష్ని ప్రేమిస్తుంది కాబట్టి, లోకేష్తో కలిసి ఉండటం కుటుంబ సభ్యులకు ఇష్టం లేదు కాబట్టి, పరువుకు సంబంధించిన విషయం కాబట్టి కుటుంబ సభ్యులే చంపేశారు అని మాట్లాడారు. మరి ఆధారాలు ఉన్నాయా? తల్లి మీద అనుమానం వ్యక్తం చేశారు. తల్లే అన్నలకు చెప్పించి అది మనకు అవసరం లేదు, అది మన ఫ్యామిలీలో ఉండాల్సినటువంటి పరిస్థితి కాదు, మన ఫ్యామిలీలో ఉంటే మనకే తలవంపులు, మనకే తలనొప్పి, దాన్ని ఈ లోకంలో ఉండకుండా చేయండి అని చెప్పి అన్నలకు చెప్పి పురమాయించి దాడి చేసి దారుణంగా చంపి ముళ్ళ పొదల్లో పడేశారు. ఆ టాస్క్ని అన్నలు సురేంద్ర, బ్రహ్మయ్య, కొండయ్య వీళ్ళకే అప్పగించారు. ఆ తల్లిదండ్రులు వీళ్ళే చంపేసి పొదల్లో పడేశారు. మళ్ళీ ఏమీ తెలియనట్టు అమాయకంగా పోలీసుల దగ్గరకు వచ్చి వైష్ణవి ఎక్కడ అని చెప్పి ఎతికారు. ఇంత నాటకం ఆడారని చెప్పి పెద్ద ఎత్తున ఒక వార్త కూడా హల్చల్ చేసింది. కుటుంబ సభ్యులే చంపేశారు, అన్నల పాత్ర ఉంది అని. కానీ ఎక్కడ పోలీసులు దీన్ని కనిపెట్టలేనటువంటి పరిస్థితి ఉంది. పోలీసులు కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ గారు ఆ రోజు ఘటనా స్థలానికి వచ్చి పరిశీలించినప్పుడు మాకు పూర్తి స్థాయిలో ఆధారాలు లభించాయి, కొన్ని ముఖ్యమైనటువంటి ఆధారాలు లభించాయి, ఈ సాయంత్రం మొత్తం చెప్పేస్తారన్నారు. కానీ ఎక్కడ చెప్పారు? ఎక్కడ బయటపెట్టారు ఆధారాలు? కనీసం వాళ్ళకి దొరికిన ఆధారాలు పలానా వస్తువులు దొరికినాయి, ఇగో పలానా చేతి ముద్రలు మాకు కనిపించినాయి, ఫింగర్ ప్రింట్స్ కనిపించినాయి, లేకపోతే ఆ నేరస్తులు ఎవరైతే చంపి పడేశారో వాళ్ళకి సంబంధించిన వస్తువులు మాకు దొరికాయి అని చెప్పాలి కదా. మీకు నిజంగా కొన్ని ఆధారాలు దొరికి ఉంటే అవి బయట పెట్టాలి కదా, ఎందుకు బయట పెట్టలేకపోయారు? సో ఇదొక కీలకమైనటువంటి అనుమానం కనిపిస్తోంది. మరొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే, ఈ కేసులో ఈ ఆకతాయిల పని ఏమన్నా ఉందా? గండికోటలో ఆకతాయిలు చిల్లర వెధవులు తిరుగుతూ ఉంటారు. మరి తిరుగుతున్నప్పుడు వాళ్ళే ఈ అమ్మాయిని ఇంత దారుణంగా చంపి పడేశారంటారని చెప్పి కొన్ని మన అనుమానాలు అయితే ఉన్నాయి. ఆ సమయంలో గండికోటలో 150 మంది వరకు వచ్చి వెళ్ళారంట. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు గండికోట ప్రాంతంలో 150 మంది కనిపెట్టారు వాళ్ళు వచ్చి వెళ్ళినట్టుగా. మరి ఈ 150 మందిలో నిందితుడు ఎవడు, నిజంగా నేరస్తుడు ఆ 150 మందిలో ఉన్నాడా లేడా? ఇది కూడా పెద్ద టాస్క్గా కనిపించింది పోలీసులకి. ఎందుకంటే కుటుంబ సభ్యుల ప్రమేయం లేదంటున్నారు, అన్నల ప్రమేయం లేదంటున్నారు, ఈ లోకేష్ ప్రమేయం లేదంటున్నారు, అసలు అత్యాచారమే జరగలేదంటున్నారు. ఎలాంటి రేప్ అటెంప్ట్ జరగలేదు, పోలీసులు క్లియర్గా చెప్తా ఉన్నారు. దారుణంగా ఆమెని కొట్టి కడుపులో గుద్ది కాలేయం దెబ్బతుందంట, దాడి చేసి చంపేశారు అంతే, ఇంకేం చేయాల. మరి అంత దారుణంగా ఎలాంటి కక్ష లేకపోతే, ఎలాంటి కోపం లేకపోతే, ఇక్కడ 150 మంది గండికోటకు ఎవరైతే వచ్చి వెళ్ళారో గండికోటను చూడటం కోసం, ఆకతాయిలు కావచ్చు, మామూలుగా ఎవరైనా టూరిస్టులు కావచ్చు, ఇంకా వేరే వ్యక్తులు ఎవరైనా సరే వస్తే ఈమెని కొట్టి ఏం అఘాయిత్యం చేయకుండా కేవలం హత్య చేసి ఆమెను కొట్టి చంపడానికి రీజన్ ఏముంటుంది? ఇది పోలీసులు చెప్తున్నటువంటి విషయం. ఈ 150 మందిని విచారించగారు కానీ ఈ 150 మందిలో నిందితుడు ఉన్నాడా, నేరస్తుడు ఉన్నాడా అన్నది కూడా చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే ఆధారాలు లేవు. ఒక పక్కా ప్లాన్ ప్రకారం సీసీ కెమెరాలు కూడా దొరకకుండా తప్పించుకున్నది ఎవరు అంటే, గండికోట మీద అవగాహన ఉన్నవాళ్ళు. ఎటువైపు నుంచి వెళ్తే కెమెరా కంటికి చిక్కుతారు, ఎటువైపు నుంచి వెళ్తే ఈజీగా దారుణాలు చేసి వెళ్ళిపోవచ్చు, ఎటువైపు నుంచి వెళ్తే నేరాలు చేసి ఈజీగా ఎస్కేప్ కావచ్చు. ఈ విషయాలకు సంబంధించి అవగాహన ఉన్నవాళ్ళు మాత్రమే ఇది చేసి ఉంటారు. గండికోట ఆ పర్యాటక ప్రాంతానికి సమీప గ్రామాలు ఏవైతే ఉన్నాయో దానికి ఆనుకున్నటువంటి గ్రామాల్లో కూడా ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు.
ఎవరి పని అయి ఉంటుంది, ఎవరి పని అయి ఉంటుంది అని. కానీ ఇంతవరకు కూడా టెక్నాలజీ ఇంత డెవలప్ అయింది. పోలీసులు అన్ని కోణాల్లో పరిశీలిస్తారు, అన్ని సమాచారం సేకరిస్తారు. నిజాలేంటో ఇట్టే గంటల్లోనే కనిపెట్టేసేటువంటి పోలీసులు మరి వైష్ణవి ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి విద్యార్థిని వైష్ణవి ఎంత దారుణంగా చంపి పొదలలో పడేస్తే మొత్తం టాప్ కూడా లేకుండా వ్యవస్థలను చేసి దారుణంగా కొట్టి చంపేస్తే ఇంతవరకు పోలీసులు ఎందుకు ఒక్కటంటే ఒక్క చిన్న ఆధారం కూడా సంపాదించలేకపోయారనేది ఒక $1 మిలియన్ క్వశ్చన్గా ఉంది. కుటుంబ సభ్యులు చెప్తా ఉన్నారు పోలీసులు దాస్తున్నారు ఏదో విషయం, వాళ్ళకి ఆధారాలు ఉన్నాయి, వాళ్ళ దగ్గర సమాచారం ఉంది, ఒక బలమైనటువంటి వ్యక్తి ప్రమేయం ఉంది, అందుకే పోలీసులు బయట పెట్టలేకపోతున్నారు, వాళ్ళ మీద ఒత్తిడి ఉంది, వాళ్ళు లొంగిపోయారు అని చెప్పి వాళ్ళు ఆవేదనతో మాట్లాడుతున్నారు. కుటుంబ సభ్యులు, పేరెంట్స్ కావచ్చు, ఇతర కుటుంబ సభ్యులు కావచ్చు, ఈ కేసుని నీరుగార్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వాస్తవాలు బయటకు రాకుండా ప్రయత్నం చేస్తున్నారు, ఆధారాలు తొక్కిపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి లేకపోతే ఎవరైనా ఎవరు చేసినా, సామాన్యులు ఎవరు చేసినా ఇట్టే బయట పెట్టేస్తారు కదా. మరి ఎందుకు పెట్టలేదు? మరి ఎందుకు ఆ ఇన్ఫ్లుయెన్స్ చేసే బలమైన వ్యక్తులు ఎవరు? ఏమన్నా రాజకీయాలతో ముడిపడి ఉన్న అంశమా? ఇవన్నీ కూడా ఆ కుటుంబ సభ్యులు క్వశ్చన్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి డెఫినెట్గా వాస్తవాలు ఏంటో కూడా బయట పెట్టాలి. 10 రోజులు అవుతుంది. ఎన్నో క్లిష్టమైనటువంటి కేసుల్ని ఛేదించే పోలీసు అధికారులు మరి ఈ కేసులో ఒక అమ్మాయిని, ముక్కుపచ్చలారనేటువంటి అమ్మాయిని, ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి అమ్మాయిని అంత దారుణంగా చంపి పడేస్తే ఎవరి ప్రమేయం ఉంది అనటానికి ఒక్కటంటే ఒక్క ఆధారం కూడా లేకపోవటం ఏంటి అని చెప్పి ఆవేదనతో వాళ్ళందరూ కూడా ఉన్నారు. ఇంకా ఆ ఫ్యామిలీలు ప్రతిరోజు వెళ్ళి పోలీసులను అడుగుతున్నాయంట, ఏమైంది సార్, ఏంటి అప్డేట్ ఏముంది, ఎలాంటి ఆధారం దొరికింది, ఇన్వెస్టిగేషన్ ఇప్పటివరకు ఎవరెవరిని చేశారు, ఎవరి నుంచి ఏమైనా చిన్న సమాచారం ఉందా అని చెప్పి అడుగుతూ ఉన్నారు. కానీ పోలీసులు చెప్పేది ఒకటే డైలాగ్, అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నాం, ఏ ఒక్కరిని వదలట్లేదు, అన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాం, వస్తాయి, నిజం తెలుస్తుంది అని చెప్తున్నారు. కానీ 10 రోజులైనా కానీ ఇంకా దీనికి కారణం ఏంటి, ఈ హత్యకి ఎవరి ప్రమేయం అనేది కూడా ఇంకా కనిపెట్టలేకపోతున్నారు. సో ఇంత తాత్సారం జరుగుతుంది, ఇంత అలసత్వం జరుగుతుంది కాబట్టి కుటుంబ సభ్యులు ఇన్ని క్వశ్చన్స్ వేస్తూ ఉన్నారు. పోలీసులు ఏమైనా ఈ కేసుని పూర్తిగా క్లోజ్ చేసే ఆలోచనతోనే ఉన్నారా? పోలీసులు కూడా ఒక పక్క వాళ్ళు దర్యాప్తు చేస్తున్నాం అంటున్నా కానీ ఒక్కటంటే ఒక్కటి ఆధారం కూడా ఎందుకు లేదు? అంత చేయి తిరిగినటువంటి నేరస్తుల వాళ్ళు ఒక్క ఆధారం కూడా లేకుండా చాలా ప్లాన్డ్గా, పకడ్బందీగా, ఎక్కడా దొరకకుండా హత్య చేశారా? మరి ఇంత పక్కాగా చేశారంటే బయట నుంచి సుపారీ గ్యాంగు, ఇతర రాష్ట్ర ముఠా ఉంటారు కదా సుపారీ గ్యాంగులు, వాళ్ళతో ఏమైనా చంపించారా? వాళ్ళతో ఏమైనా చంపించే ప్రయత్నం చేసినా వీళ్ళే కదా వాళ్ళకి సుపారీ ఇచ్చేది, కుటుంబ సభ్యుల ఇంకొకళ్ళ ఇక్కడ వాళ్ళే కదా సుపారీ ఇచ్చేది. మరి ఇక్కడి నుంచి సుపారీ ఇచ్చినప్పుడు వాళ్ళతో ఫోన్లో మాట్లాడుతుంటారు, వాళ్ళు డబ్బులు ఎక్కడన్నా కలిసి ఇస్తూ ఉంటారు, ఇవన్నీ కూడా ట్రాక్ చేస్తారు పోలీసులు. బయటపడతాయి, ఇప్పటికి బయటపడాలి, అట్లా చేసి ఉండా సరే, ఎన్ని కేసులు చూడలేదు. మరి అది కూడా బయటకు రాలేకపోతుందంటే ఏం జరిగి ఉంటుంది? ఇంత పోలీసులు కళ్ళు గప్పి ఇంత పక్కాగా హత్య చేస్తారా అంటే ఇవన్నీ క్వశ్చన్స్ వస్తున్నాయి. కానీ అలాంటిదేమీ లేదు. కానీ పోలీసులకి అన్నీ తెలుసు, ఆధారాలు కూడా వాళ్ళకి దొరికాయి, కావాలనే దీన్ని తొక్కి పెడుతున్నారు అనడానికి బలం చేకూరుతుంది. మరి పోలీసులు ఇన్ని రోజులు లేట్ చేస్తే మరి చూద్దాం పోలీసులు ఇంకా ఏం చెప్తారు, ఎప్పుడు ఈ కేసుకు సంబంధించిన డీటెయిల్స్ వెల్లడిస్తారు, ఎవరు హత్య చేసి ఉంటారు అన్నది అతి త్వరలోనే బయట పెట్టాలని చెప్పి వస్తున్నటువంటి డిమాండ్కి పోలీసులు ఎలాంటి రియాక్షన్ ఇస్తారన్నది కూడా చూడాల్సిన అవసరం ఉంది. ఫ్రెండ్స్, మీరేమనుకుంటున్నారు? 10 రోజులు అవుతుంది వైష్ణవి హత్య కేసు, కడప జిల్లా గండికోట ఎంత సంచలనం సృష్టించిందో మనం చూసాం. తల్లి అన్నారు, అన్నదమ్ములు అన్నారు, లేదంటే ఇంకొక వ్యక్తులు అన్నారు. ఇవన్నీ వచ్చినప్పటికీ కూడా ఒక క్లారిటీ అయితే ఇవ్వట్లే పోలీసులు. మీకేమనిపిస్తుంది? 10 రోజులైనా ఇంకా బయటికి రాకపోవడంపై మీకేమనిపిస్తుందో కామెంట్ రూపంలో తెలియజేయండి.